హాయ్ అండి, నమస్తే. నా పేరు రాజశేఖర్. ఈరోజు మనము జీలుగా గురించి మాట్లాడుకుంటున్నాము. జీలుగా అనేది రైతులకు చాలా ఉపయోగకరమైనది. ఎందుకంటే ఈ జీలుగా అనేది మన పొలంలో వేసుకున్నట్టయితే నత్రజని బాగా మనకు వరికి అందుతుంది. సో ఎక్కువ మంది రైతులు ఈ జీలుగా అనేది పంటకు ముందు ఒక నెల రోజుల ముందు అనేది పొలంలో చల్లడం జరుగుతుంది. ఈ పొలంలో చల్లడం వల్ల ఈ జీలుగా అనేది ఇంత ఈ సమయంలో నెలలైన తర్వాత దీన్ని దున్నట్టయితే మనకు నత్రజని శాతం అనేది తక్కువ పడి ఆ పొలంలో మంచి బలంతో మంచిగా పంట దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ జీలుగా అనేది ప్రతి ఒక్క రైతు కూడా తన పొలంలో వేసుకొని చల్లుకోవడం వల్ల ఏంటంటే మనకు ఫర్టిలైజర్ అనేది తక్కువ పడుతుంది. దాంతో పాటుగా మెరుగైన పంట తీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జీలుగు అనేది ప్రతి ఒక్క రైతు కూడా మరి వరి వేసే నాట్లు వేసే ముందు వాళ్ళ పొలంలో చల్లుకున్నట్టయితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మనం సాధారణంగా యూరియా అనేది పొలంలో చాలా వరకు ఎక్కువ బస్తాలు వేసి భూమిని కలుషితం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. దీనివల్ల భూమి, గాలి, నీరు, పరిసరాలు వాటితో పాటు మనం తినే పదార్థాలు కూడా చాలా కలుషితమవుతున్నాయి. జీలుగు అలకడం వలన ముఖ్యమైన ఉపయోగాలు: నేల పుటాన్ని మెరుగుపరుస్తుంది, నత్రజని శక్తిని పెంచుతుంది, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెరుగుతుంది, వేరు పెంపు మరియు మొక్కల ఆరోగ్యం మెరుగుపడుతుంది, వీడైన నేలల పునరుద్ధరణకు ఉపయోగపడుతుంది, వెలుముల మొక్కలు నియంత్రణకు ఉపయోగపడుతుంది. జీలుగు మొక్కలు మట్టిలో ఎక్కువ పరిమాణంలో ఆర్గానిక్ కార్బన్ను జత చేస్తాయి. దీంతో మట్టికి ఒత్తిడి తగ్గుతుంది మరియు గట్టి మట్టిని రంపుగా మారుస్తుంది. జీలుగు ఒక లెగ్యుమినస్ మొక్క. దాని వేర్లలో రైజోబియం అనే సూక్ష్మజీవులు ఉండి వాతావరణంలో నత్రజనిని పటిష్టమైన రూపంలో మట్టికి అందిస్తాయి. నేలలో ఆర్గానిక్ పద్ధతిలో పెరగడం వలన మట్టి నీటిని ఎక్కువగా నిలుపుతుంది. పంట వేరులకు మంచి వాతావరణం ఏర్పడుతుంది. వేర్ల అభివృద్ధికి బాగా తోడ్పడుతుంది. జీలుగు అలకడం వలన విడుదలయ్యే ప్రధాన గ్యాసులు CO2 కార్బన్ డైఆక్సైడ్, N2O నైట్రోజన్ ఆక్సైడ్, మీథేన్ CH4, అదేవిధంగా NH3 అమ్మోనియా. ఇవి ప్రధానంగా విడుదలయ్యే గ్యాసులు. అందుకని మనము జీలుగును విత్తిన వెంటనే పూత రాకముందు పొలంలో దున్నాలి. దున్నిన తర్వాత మనము వెంటనే నాటు వేయకుండా ఒక 2 వారాల నుండి 3 వారాల వరకు సమయం ఇవ్వాలి. ఎందుకంటే ఇందులో ఉండే మీథేన్ గ్యాస్ అనేది మరి వేడిని సృష్టిస్తుంది. దాని ద్వారా పంటలు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దున్నిన 2 నుండి 3 వారాల తర్వాత మనము పంటను అనగా వరిని నాటడము చేసినప్పుడు మనకు మంచి నత్రజని అనేది అందుతుంది. దీని ద్వారా పెట్టుబడి అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇది సహజంగా మనకు దొరికే నత్రజని. దీని ద్వారా కాలుష్యం అనేది నివారించవచ్చు. అంతేకాకుండా ఆరోగ్యమైన పంటను, మంచి వరి దిగుబడిని తీయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యవంతమైన పంటతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకొని దేశ అభివృద్ధికై పాటుపడుతూ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనము ఆయుష్ పెంచడానికి ఈ విధమైన వ్యవసాయం చేయవలసిందిగా రైతులందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్.